వచ్చే 10 ఏళ్లలో చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ నిర్మించాలనే ప్లాన్ ఉందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. మార్స్ పై నగరం నిర్మించే లక్ష్యాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ఇప్పుడు చంద్రుడిపై దృష్టి సారిస్తున్నామని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. అయితే దాని బ్లూ ప్రింట్ ను మాత్రం వెల్లడించలేదు. చంద్రుడిపై లభించే వనరులనే ఉపయోగించుకుంటూ క్రమంగా శాశ్వత మానవ నివాసాలు విస్తరించేలా చేయాలని యోచిస్తున్నట్టు మస్క్ చెప్పారు. మస్క్ ప్రకటన తర్వాత ఆయన అభిమానులు, ఫాలోవర్స్ చంద్రమండలంపై నగరం ఎలా ఉంటుందనే ఊహా చిత్రాలను గీసి పంచుకోవడం ప్రారంభించారు. అయితే ఇదంతా ప్రాక్టికల్ గా సాధ్యమేనా అంటే కొంతవరకు సాధ్యమే అని చెప్పొచ్చు. చంద్రుడిపై నగరాల నిర్మాణం సాంకేతికంగా సాధ్యమే, కానీ అది అత్యంత క్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. చంద్రుడిపై పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో తీవ్ర హెచ్చుతగ్గులుంటాయి. భూమి దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉండగా చంద్రునికి వాతావరణం దాదాపుగా లేనట్లే. చంద్రుని చుట్టూ ఉండే అతి పల్చని వాయు పొరను ఎక్సోస్పియర్ అని పిలుస్తారు. భూ వాతావరణంలో ప్రధానంగా నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. చంద్రుని ఎక్సోస్పియర్ లో హీలియం, నియాన్, ఆర్గాన్ వంటి వాయువులతో పాటు సోడియం, పొటాషియం వంటి అసాధారణ మూలకాలు చాలా స్వల్ప పరిమాణంలో ఉంటాయి. భూమికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల వాయువులను పట్టి ఉంచుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ భూమిలో 6వ వంతు మాత్రమే ఉండటం వల్ల వాయు అణువులు అంతరిక్షంలోకి సులభంగా తప్పించుకుంటాయి. భూమిపై వాతావరణం ఒక రక్షణ కవచంలా పనిచేసి ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల పగలు విపరీతమైన వేడి, అంటే సుమారు 127 డిగ్రీ సెల్సియస్, అలాగే రాత్రి వేళల్లో 173 డిగ్రీ సెల్సియస్ గడ్డకట్టే చలి ఉంటుంది. ఇక భూ వాతావరణం మనల్ని సూర్యుని హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి, ఉల్కల నుంచి రక్షిస్తుంది. చంద్రునికి ఈ రక్షణ లేకపోవడం వల్ల దాని ఉపరితలంపై అనేక ఉల్కపాతాలు జరిగి పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్దం ప్రయాణిస్తుంది. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల శబ్దం వినిపించదు. రేడియేషన్ ముప్పు ఉంది. వీటన్నిటిని అధిగమించేందుకు భూగర్భ ఆశ్రయాలు, చంద్రుని మట్టితో ఇటుకలు తయారు చేయడం వంటి పద్ధతులు పరిశీలిస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై నివసించడానికి వీలుగా ఉండే లావా గొట్టాలను లేదా ప్రత్యేకమైన కఠినమైన ఆశ్రయాలను నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రుని మీద మానవ శాశ్వతంగా నివాసానికి ఇంకా చాలా సమయం పడుతుందని, కానీ అక్కడ పరిశోధనా స్థావరాలను నిర్మించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.